మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి అక్కడి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ మీద సంచలన కామెంట్ చేశారు జీవన్ రెడ్డి. ఎంతమందిని తొక్కుతావు రేవంత్ అంటూ ఇక ముఖ్యమంత్రి మీద జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయితే జీవన్ రెడ్డి రాజీనామా చేస్తూ ఒక లేఖను రాశారు. ఆ లేఖకు సంబంధించి ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. 3 పేజీల లేఖ. 3 పేజీల లేఖలో 5 ఇంపార్టెంట్ పాయింట్స్ 8 మందికి పంపించారు. సో అందరికీ అర్థమై ఉండొచ్చు, 3 లేఖల పేజీలో 5 ఇంపార్టెంట్ పాయింట్స్ 8 మంది అగ్రనేతలకు మరి ఈ లేఖను జీవన్ రెడ్డి పంపించారు. సో ఒక్కసారి ఆ లేఖలో ఏముంది, ఏంటి ఆ ఇంపార్టెంట్ 5 పాయింట్స్, ఆ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ వల్లనే మరి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. జీవన్ రెడ్డి రాజీనామాకు ఈ 5 కారణాల ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే దాదాపు 2-2.5 సంవత్సరాల నుంచి జీవన్ రెడ్డి మనోవేదనకు గురవుతున్నాడు. నాకు అవమానం జరుగుతుంది, నన్ను పట్టించుకోవట్లేదు, పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ అధిష్టానం ప్రోత్సహిస్తోంది, రాహుల్ గాంధీ మాటను లెక్క చేయడం లేదు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోంది, పక్క పార్టీలకు ప్రిఫరెన్స్ ఇస్తూ 40 ఏళ్ల నుంచి 4 దశాబ్దాల నుంచి పార్టీని అంటిపెట్టుకున్నటువంటి నాలాంటి సీనియర్లను పట్టించుకోవట్లేదంటూ జీవన్ రెడ్డి అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద అలకమానారు. అయినప్పటికీ ఆయనను అలిగిన ప్రతిసారి బుజ్జగించే ప్రయత్నం చేశారు, పదవుల ఆశ చూపించే ప్రయత్నం చేశారు. కానీ చివరికి జీవన్ రెడ్డికి ఓపిక నశించింది, పార్టీ మీద నమ్మకాన్ని కోల్పోయాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఎటకేలకు చాలా రోజుల తర్వాత ఒక డెడ్ లైన్ పెట్టుకొని కార్యకర్తలతో మాట్లాడి ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. రాజీనామాలో ఆయన రాజీనామాకు గల కారణాలని పొందుపరచడం జరిగింది. ఒకసారి జీవన్ రెడ్డి రాజీనామాకు గల 5 కారణాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జీవన్ రెడ్డి ఈ 5 కారణాల చేత రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, చాలా కారణాలు ఉన్నాయి జీవన్ రెడ్డి రాజీనామాకు, అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? జీవన్ రెడ్డి రాజీనామాకు ప్రధానమైనటువంటి 5 కారణాలని మనము ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మొదటగా అసలైనటువంటి మొదటి కారణం ఏంటంటే ఫిరాయింపులను ప్రోత్సహించడం. సో మొదటి కారణం ఫిరాయింపుల ప్రోత్సాహంగా చెప్పుకోవచ్చు. ఇక రెండో కారణం ఏదైతే రాజ్యాంగ నిబంధనలు పాటించకపోవడం. రాజ్యాంగ నిబంధనలు పాటించకపోవడం, రాహుల్ గాంధీ మాటను లెక్క చేయకపోవడం. సో థర్డ్ వన్ వచ్చేసి ఒకసారి మనం చూస్తూ ఉన్నాము. సో ఏదైతే డాక్టర్ సంజయ్ని, జగిత్యాలకు సంబంధించి సంజయ్ని పార్టీలో చేర్చుకోవడం, సంజయ్ని పార్టీలో చేర్చుకోవడం. ఇక 4 వచ్చేసి గుర్తింపు, గౌరవం లేకపోవడం, అవమానం. సో గుర్తింపు, అవమానం మూటగట్టడం. సో 5th పాయింట్ వచ్చేసి కేసీఆర్ బాటలో రేవంత్ వెళ్ళడం. ఎందుకు ఈ కేసీఆర్ బాటలో రేవంత్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బట్ ఓవరాల్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జీవన్ రెడ్డి రాజీనామాకు
జీవన్ రెడ్డి రాజీనామాకు మరి ప్రధానమైనటువంటి 5 కారణాలు మనం ఇక్కడ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటి కారణం ఫిరాయింపులు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాహుల్ గాంధీ గతంలో ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండు రాహుల్ గాంధీ? సో రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఆ మాటను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్. ఈ విధానంలో భాగంగా మరి గతంలో ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ఒక రూల్ని ఫాలో అవ్వాలి. రాహుల్ గాంధీ ఏం చెప్తే దాన్ని ఖచ్చితంగా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అమలు చేయాలంటూ ఒక నిబంధనలు పెట్టుకున్నారు. సో అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు పాంచనాయలో భాగంగా చట్టసభలను ఎంపికైన ఎవరైనా సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినచో వారి సభ్యత్వం తక్షణమే రద్దు చేయ విధంగా రాజ్యాంగంలోని 10th షెడ్యూల్లో మార్పు చేపట్టడం జరిగిందని పేర్కొన్న విషయాన్ని విస్మరించి జగిత్యాల శాసనసభ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన సంజయ్ గారిని కాంగ్రెస్ పార్టీలో కలుపుకొనడం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడంతో జీర్ణించుకోలేకపోయానంటూ మరి ఎవరు చెప్తున్నారు? జీవన్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు? 10th షెడ్యూల్లో మార్పులు చేస్తూ పార్టీ ఫిరాయింపులకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలి, వారి సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటను విస్మరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు వద్దని రాహుల్ గాంధీ చెప్తే మీరు ఫిరాయింపులు ఎట్లా ప్రోత్సహిస్తారు? పక్క పార్టీ 10 మంది ఎమ్మెల్యేలని మీరు ఎట్లా పార్టీలో చేర్చుకుంటారు అనే ఒక పాయింట్ని మరి ఇక్కడ జీవన్ రెడ్డి హైలైట్ చేస్తూ ఉన్నాడు. సో అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు విచారణ ఏం జరిగింది, మరి స్పీకర్ ఎట్లా వాళ్ళందరికీ క్లీన్ షీట్ ఇచ్చాడు, ఇదంతా కూడా మీకు తెలిసినటువంటి అంశము. సో ఇక్కడ పార్టీ ఫిరాయింపుల అంశం ఒకటి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. 5 కారణాల్లో పార్టీ ఫిరాయింపులు ఒక కారణం. ఇక రెండవది రాజ్యాంగము నిబంధనల్ని పాటించకపోవడం. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు విధులు అన్నీ పాటించాలి, రాజ్యాంగ విలువల మీద రాజకీయాలు జరగాలని చెప్తా ఉంటే మరి అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజ్యాంగాన్ని తుంగలు దొక్కే ప్రయత్నం చేస్తోంది. రాజ్యాంగ విలువల్ని పట్టించుకోవట్లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మరి ప్రజాప్రతినిధులను అప్రజాస్వామికంగా పార్టీలో ఎట్లా చేర్చుకుంటారు? పార్టీని నమ్ముకున్నటువంటి నాలాంటి వాళ్ళకు మీరు పదవులు ఎందుకు ఇవ్వరని చెప్పేసి మరి ఆయన ఒక పాయింట్ని అయితే ఇక్కడ రేజ్ చేసిండు. సో రాజ్యాంగాన్ని జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనేటువంటి నినాదాన్ని, రాజ్యాంగాన్ని నిబంధనలను నీరుగారుస్తుండడం జీర్ణించుకోలేక సమావేశం నుండి నేను మనస్తాపానికి గురై వాకౌట్ చేశారని చెప్తా ఉన్నాడు. సో ఒక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే మరి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి ఒక నేత ఇద్దరు ఒకే వేదిక మీద ఎట్లా ఉంటారు అనేటువంటి ఒక ప్రశ్నని ఈ అధికార కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినటువంటి పరిస్థితి. అది ఈ రెండో ప్రశ్నగా చెప్పుకోవచ్చు, రెండో కారణంగా చెప్పుకోవచ్చు. రాజ్యాంగ నిబంధనల్ని పాటించకపోవడం, రాహుల్ గాంధీ ఆదేశాలని పాటించకపోవడం నేను జీర్ణించుకోలేకనే మరి రాజీనామా చేస్తున్నానని చెప్తున్నాడు. ఇక మూడో అంశం సంజయ్ పార్టీలో చేర్చడం. సో ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు సంజయ్ ఉన్నాడో మరి సంజయ్కి సంబంధించినటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ముందు బాధ్యతగా అక్కడటువంటి జీవన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏ పార్టీలో అయినా కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. కొత్త వ్యక్తులను మరి పార్టీలో చేర్చుకునే ముందు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాత వ్యక్తులను, అంటే జీవన్ రెడ్డి 40 ఏళ్ళ నుంచి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ వస్తున్న వ్యక్తి, అనేకమైనటువంటి పదవులు అనుభవించి అక్కడ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. సో కాంగ్రెస్ పార్టీకి అక్కడ సీనియర్ నేత కాబట్టి ఒక సీనియర్ నేత ఒపీనియన్ తీసుకొని మరి సంజయ్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి. బట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా జీవన్ రెడ్డి ఒపీనియన్ తీసుకోలే, జీవన్ రెడ్డికి ఎక్కడా కూడా సమాచారం ఇవ్వలే. ఏ సమాచారం ఇవ్వకుండానే మరి సంజయ్ని పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఆయన ఫీల్ అయ్యింది. ఏమంటున్నాడు? సంజయ్ని పార్టీలో చేర్చుకోవడం మరి నాకు చెప్పకపోవడం వల్ల నేను రాజీనామా చేస్తా ఉన్నా, ఇదొక కారణం అని చెప్తుంది. ఏ కారణం? 3 కారణాలు. ఇప్పటికీ సంజయ్ని పార్టీలో చేర్చుకునే ముందు చెప్పకపోవడం, నాకు సమాచారం ఇవ్వకపోవడం ఒక కారణం అని చెప్తున్నాడు. ఇక 4వ కారణం గుర్తింపు అవమానం. 40 ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తికి అధికారం వచ్చి 2 సంవత్సరాలైనా ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో పాటు ఏ పదవులు ఇవ్వకపోవడం, ఏ పదవి ఇవ్వకున్నా పర్లేదు, కానీ పక్క పార్టీ వ్యక్తిని తీసుకొచ్చి మన పార్టీలో పెట్టి
ఆయనతో నన్ను నిత్యం అవమానపరచడం, నిత్యం అవహేళన చేయడం, ఆయన పార్టీలో చేరిన నాటి నుంచి నేటి వరకు అంటే దాదాపు 20 నెలల నుంచి మనశ్శాంతి లేదు. నా కార్యకర్తలకు పదవులు లేవు. పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు మరి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తారు, వాళ్లకు చైర్మన్ పదవులు ఇస్తారు. కానీ పార్టీని నమ్ముకున్నటువంటి నా కార్యకర్తలకు టికెట్లు ఇవ్వరు, చైర్మన్ పదవులు ఇవ్వరు. మనశ్శాంతిగా ప్రశాంతంగా మరి ఎటువంటి ప్రోటోకాల్ని కూడా నాకు జగిత్యాల్లో మీరు ఇవ్వనివ్వట్లేదు. ఇదొక రకమైనటువంటి రీజన్. నాకు గుర్తింపు, అవమానము, అదేవిధంగా నన్ను అవహేళన చేయడం కూడా సరికాదంటూ మరి జీవన్ రెడ్డి 4వ పాయింట్గా ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నటువంటి పాయింట్. ఇక 5వ పాయింట్ అత్యంత కీలకమైనటువంటి పాయింట్. ఏమంటుడు జీవన్ రెడ్డి 5వ పాయింట్లో? 5వ పాయింట్ ఏం చెప్తున్నాడు? మొత్తం 119 నియోజకవర్గాలు, 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చినటువంటి సీట్లన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 65 ప్లస్ సిపిఐ తోటి ఒక 1 మొత్తం ఎన్ని వచ్చినట్టే 66 అనుకో. మరి 119లో మెజార్టీ అంటే అధికారాన్ని కైవసం చేసుకోవడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 119లో వీళ్ళకి రావాల్సిన ఒక 60 వస్తే చాలు. 60 వస్తే చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే. ఇంకొక 6 ఎక్కువనే ఉన్నాయి సీట్లు. అయినా మీరు ఎందుకు బీఆర్ఎస్లో 38 సీట్లు వస్తే 38లో 10 మందిని ఎందుకు చేర్చుకున్నారు? మీకు అవసరం లేదు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనటువంటి సంఖ్య ఉన్నది. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్య ఉన్నప్పటికీ మీరు ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకున్నారు? పోచారం శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఆయన మరి ప్రభుత్వ సలహాదారుగా ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు ఏందని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు జీవన్ రెడ్డి. సో కేసీఆర్కు మీకు తేడా ఏందని అడుగుతున్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలని మరి కాంగ్రెస్ పార్టీ ఎల్పీని పూర్తిగా బీఆర్ఎస్లో విలీనం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎల్పీ లేకుండా చేసినటువంటి కేసీఆర్కు మీకు తేడా ఏందని మరి ఇక్కడ 5వ పాయింట్గా జీవన్ రెడ్డి చెప్తున్నాడు. ఇట్లా 5 పాయింట్లు, 1 కాదు 2 కాదు 5 పాయింట్లను మనము హైలైట్గా చూపిస్తూ ఉన్నాం. ఈ 5 పాయింట్లతో మరి దాదాపు 8 మందికి పంపించండి లేక. ఎవరు 8 మంది అంటే మరి సోనియా గాంధీకి పంపించిండు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. రాహుల్ గాంధీకి పంపించిండు, పార్టీ నాయకులు, కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు. ప్రియాంక గాంధీకి పంపించిండు, జనరల్ సెక్రటరీ ఏఐసిసి. ఇక కేసీ వేణుగోపాల్కి పంపించిండు, జనరల్ సెక్రటరీ ఏఐసిసి. ఇక దీపదాస్ మున్షికి పంపించిండు, జనరల్ సెక్రటరీ ఏఐసిసి ఇన్ఛార్జ్ ఫర్ తెలంగాణ స్టేట్. అదేవిధంగా విశ్వనాథ్కి పంపించిండు, విశ్వనాథన్కి పంపించిండు ఏఐసిసి సెక్రటరీ ఫర్ తెలంగాణ. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి పంపించిండు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇక తెలంగాణ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ లేఖను పంపించాడు. మొత్తం 8 మందికి జీవన్ రెడ్డి రాజీనామాకు సంబంధించినటువంటి బలమైనటువంటి 5 కారణాలని హైలైట్ చేస్తూ పంపిస్తున్నాడు. సో ఈ 5 కారణాలే జీవన్ రెడ్డి రాజీనామాకు ప్రధాన కారణమైనట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. మరి ఆయన రాజీనామా తర్వాత కూడా చాలా కామెంట్ చేస్తూ ఉన్నాడు జీవన్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొక్కుకుంటా పోతా అంటున్నాడు. ఎవరిని దొక్కుతావు, ఎట్లా దొక్కుతావు? 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి మా పరిస్థితి ఏంది? నిన్న మొన్న పక్కపాటి నుంచి వచ్చిన వాళ్ళకు సలహాదారులు ఇస్తారు, ఎంపీలు ఇస్తారు, ఎమ్మెల్యేల టికెట్లు ఇస్తారు, మీరు ఇంకేదో చేస్తారంటూ జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల మీద ఆయన ఆవేదన వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి. ఇక ఏ పార్టీలో చేరుతానని ఇంకా క్లారిటీ లేదు. ప్రజలలోకి వెళ్తా, పాదయాత్ర చేస్తా, ప్రజల ఒపీనియన్ తీసుకొని మరి ఇంకొక పార్టీకి వెళ్ళడమా లేకపోతే ఇండిపెండెంట్గా నా ప్రయాణాన్ని కొనసాగించడం అంటూ ఇవాళ జగిత్యాల వేదికగా రాజీనామా తర్వాత పెట్టినటువంటి ఆ సభలో, ఆ వేదికలో జగిత్యాల ప్రజలకు తన హార్ట్లో, తన గుండెల్లో ఉన్నటువంటి బాధను వెళ్ళగక్కే ప్రయత్నం చేశాడు. తన ఆవేదనను ఏఐసిసి నేతలకు తెలిసేంత వరకు మరి ఒక లేఖ రూపంలో పూర్తి స్థాయి సమాచారాన్ని 3 పేజీల లేఖని 8 మంది అగ్రనేతలకు మరి ఏ కారణం చేత రాజీనామా చేస్తున్నా, ఏ కారణాలు నాకు అవమానం జరిగింది, ఎందుకు నేను ఇంత ఆవేదనకు గురై రాజీనామా చేస్తున్నటువంటి పూర్తి స్థాయి సమాచారంతో జీవన్ రెడ్డి మరి రాజీనామా లేఖల్ని అగ్రనాయకులకు పంపించినట్టుగా తెలుస్తోంది. చూద్దాం జీవన్ రెడ్డి ప్రయాణం ఎటువైపు ఉంటుంది, జీవన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి, జీవన్ రెడ్డి ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నాడు, ఏం జరగబోతుంది అనేది
భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా ఈ 5 ప్రధాన కారణాల వల్లనే జీవన్ రెడ్డి రాజీనామా చేశారనేది జగిత్యాలలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.